ఎండాకాలంలో మన అలవాట్లు మన లైఫ్‌ని ఎలా డ్యామేజ్ చేస్తున్నాయో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్! నేను మీ మనీషా. మీరెప్పుడైనా గమనించారా? ఎండాకాలం వచ్చిందంటే మనం వెంటనే బ్లేమ్ చేసే థింగ్ ఏంటి? బీభత్సమైన ఎండ. అది మన బాడీ పైన క్రియేట్ చేసే బ్యాడ్ ఇంపాక్ట్. కానీ నిజానికి ఒకసారి కామ్‌గా ఆలోచిస్తే ఎండ కంటే కూడా మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేది మన హ్యాబిట్స్ మాత్రమే అని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. అవును, ఇది కొంచెం హార్ష్‌గా అనిపించొచ్చు. అయినప్పటికీ ఇదే నిజం. నేనిప్పుడు అడిగే ఒక చిన్న క్వెషన్‌కి హానెస్ట్‌గా ఆన్సర్ చేయండి. నిన్న రాత్రి మీరు ఎప్పుడు పడుకున్నారు? 11కా? 12కా? లేక ఇంకొక వీడియో చూస్తా అంటూ 2 దాటిందా? మనలో చాలామంది డైలీ ఇదే లూప్‌లో ఉంటాం. ఫోన్ పక్కన పెట్టి నిద్రపోవాలి అనుకుంటాం. కానీ మనం ఫోన్‌ని వదలలేము. రీల్స్, షార్ట్స్, నోటిఫికేషన్స్, టైం ఎలా అయిపోతుందో తెలియకుండానే గడిచిపోతుంది. కానీ మార్నింగ్ అలారం మోగినప్పుడు బాడీ ఒకటి చెబుతుంది, మైండ్ ఇంకొకటి చెబుతుంది. అంటే నిద్రకి సంబంధించి ఇంకొంచెం సేపు పడుకోవాలా? లేదా లేట్ అవ్వకముందే లేచి వర్క్‌కి వెళ్ళాలా అని. అలా మార్నింగ్ స్టార్ట్ అయ్యే ముందే మన ఎనర్జీ డ్రాప్ అయిపోతుంది. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఆల్రెడీ టయర్డ్‌గా ఉన్న బాడీ బయట 40 డిగ్రీస్ హీట్‌ని ఫేస్ చేయాలి అంటే ఎలా ఉంటుందో. అప్పుడు స్టార్ట్ అవుతాయి హెడేక్, ఇరిటేషను, జీరో కాన్సంట్రేషన్, చిన్న మ్యాటర్‌కి కూడా కోపం రావడం లాంటివి. అలా రోజు మొత్తం మూడ్ ఆఫ్‌లోనే ఉంటాం. ఇంకొక స్మాల్ హ్యాబిట్ కానీ బిగ్ ఇంపాక్ట్ చూపించే అలవాటు గురించి మాట్లాడుకోవాలి. అదే నీళ్లు తాగడం. సాధారణంగా మీరు నీళ్లు ఎప్పుడు తాగుతారు? దాహం వేసినప్పుడు కదా. కానీ ఎండాకాలంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు దాహం వేసింది అంటేనే మీ బాడీ ఆల్రెడీ డీహైడ్రేషన్ స్టేజ్‌లో ఉందని అర్థం. అందుకే రోజంతా వాటర్ సిప్‌గా తాగాలి. అప్పుడు మాత్రమే ఎనర్జీ లెవెల్స్ స్టేబుల్‌గా ఉంటాయి. బ్రెయిన్ కూడా బెటర్‌గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఇంకొక సీన్‌ని ఇమాజిన్ చేయండి. మధ్యాహ్నం 1:30 సన్ పీక్‌లో ఉంటుంది. సరిగా అప్పుడే మీకు బయట పని ఉంది. 5 నిమిషాల వర్కే కదా అని వెళ్ళొస్తా అని అనుకుంటారు. కానీ ఆ 5 మినిట్స్ మీ బాడీకి షాక్ లాగా ఉంటుంది. స్వెట్టింగ్, వీక్‌నెస్, కొన్నిసార్లు హెడ్ లైట్‌గా ఫీల్ అవ్వడం వంటివి ఏర్పడతాయి. ఇలాంటివి ఏర్పడడం చిన్న చిన్న సిగ్నల్స్ కాదు, బాడీ వార్నింగ్ సిగ్నల్స్. మరి వాటికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ చాలా సింపుల్. ఇవే: నైట్ కొంచెం ఎర్లీగా పడుకోవడం, మార్నింగ్ ఫ్రెష్‌గా లేవడం, వాటర్‌ని స్కెడ్యూల్ లాగా తాగుతూ ఉండడం, పీక్స్ అన్ని అవాయిడ్ చేయడం. ఇలాంటి చిన్న చిన్న అంశాలను పాటిస్తే సరిపోతుంది. ఈ వీడియో ద్వారా ఫైనల్‌గా చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఎండాకాలాన్ని కంట్రోల్ చేయలేము, కానీ మన హ్యాబిట్స్‌ని మార్చుకొని ఎండాకాలం ఎఫెక్ట్‌ని మన మీద పడకుండా మాత్రం చేసుకోగలం. కాబట్టి చిన్న చిన్న టిప్స్‌ని ఫాలో అయ్యి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరి ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.